ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఆమె నాకంటే నీతిమంతురాలు. ఆదికాండం 38:26. 50-60 సంవత్సరాల యూదా ఒక గోత్రానికి మూలపురుషుడు, మహాధనికుడు. తన వయసులో సగమన్నా వయసు లేని ఒక స్త్రీ గురించి, అందున తన కోడలు గురించి ఆమె నాకంటే నీతిమంతురాలు అన్నాడంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. తామారు యూదా పెద్ద కొడుకు భార్య. అతడు దుర్మార్గుడు గనుక చనిపోయాడు. అక్కడి సాంప్రదాయ ప్రకారం అతని తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతని ప్రవర్తన సరిలేకపోవడంతో అతడు దేవుని కోపానికి గురై చనిపోయాడు. మూడవ కొడుకున్నాడు. కానీ అతడు కూడా చనిపోతాడేమోనని భయపడి యూదా కపటంగా ఆలోచించి, వీడికి ఇంకా వయసు రాలేదు కదా, వీడు పెద్దవాడయ్యేదాకా నీ పుట్టింట్లో ఉండిరా అని తామారును పంపివేశాడు. తామారు స్వగ్రామం, జాతి, దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. అక్కడ నైతిక విలువలు తక్కువ. తామారు వయసులో ఉన్నది కనుక తప్పక కాలు జారుతుందని అప్పుడు పెద్దల్లో పంచాయతీ పెట్టించి ఆమెను వదిలించుకుందామని యూదా బహుశా ఆలోచించి ఉంటాడు. తనకి మిగిలిన మూడవ కొడుకుకు మరిది ధర్మం ప్రకారం ఆమెతో పెళ్లి చేయడం అతనికి సుతారము ఇష్టం లేదు. తామారుకైతే యూదా కుటుంబంలోనే తాను పిల్లల్ని కనాలన్న పట్టుదల. యెహోవా దేవుని ప్రజలలో తానుండాలని, తన కలుగబోయే బిడ్డలు ఆ యూదా వంశానికి వారసులు కావాలని ఆమె అభిలాష. ఒకానొక విచిత్రమైన పరిస్థితిలో యూదా మూలంగానే ఆమె గర్భవతి అయింది. ఆ విషయం యూదాకు తెలియదు. ఆమె గర్భవతి అన్న వార్త వినగానే తన పాచిక పారిందని సంతోషించి, ఆమెను బయటికి తీసుకురండి, ఆమెను సజీవ దహనం చేయాలి అని రంకెలు పెట్టాడు. అతని వల్లనే తాను గర్భవతినైనాననే రుజువును ఆమె చూపడంతో నిర్ఘాతపోయాడు. తేరుకుని ఆమె నాకంటే నీతిమంతురాలు అని ఒప్పుకున్నాడు. ఇదంతా జరగడానికి కారణం తన మూడవ కొడుక్కి ఆమెను ఇచ్చి పెళ్లి చేయకపోవడమేనని గ్రహించాడు. పాత నిబంధన చరిత్ర గాథలు మనకి కొంత వింతగా అనిపించవచ్చు, కానీ దేవుడు ఆ మనుషులను, ఆ పరిస్థితులను వినియోగించుకున్నాడు. యూదా వలన గర్భవతి అయిన తామారు కడుపులో కవల పిల్లలున్నారు. ప్రసవించే సమయంలో ఒక పిల్లవాడి చేయి బయటికి వచ్చింది. మంత్రసాని ఒక ఎర్ర దారం ఆ చేతికి కట్టి, వీడు పెద్దవాడు అంది. మరి ఏమి జరిగిందో గాని లోపలున్న రెండోవాడు చురుకుగా బయటికి వచ్చేశాడు. మంత్రసాని వాడితో, ఏరా, అన్నని లోపలికి లాగి నువ్వు బలవంతంగా బయటికి వచ్చావా అంది. అందుకని పెరేసు అని పేరు పెట్టింది. ఆ తర్వాత ఎర్రదారం కట్టిన చేతితో ఉన్నవాడు బయటికి వచ్చాడు. వాడికి జెరహు అని పేరు పెట్టారు. పెరేసు అంటే ఛేదించుకుని రావడం, జెరహు అంటే ఎరుపు రంగు. ఈ ఇద్దరు కుమారునికి పరిశుద్ధాత్మనికి సంకేతాలుగా ఉన్నారు. ఎరుపు రంగు రక్త విమోచనకు గుర్తు, ఛేదించుకొని చొచ్చుకొని రావడం పరిశుద్ధాత్మ కార్యానికి సూచన. ఈ పెరేసు వంశంలోనే దావీదు పుట్టాడు. దావీదు వంశంలో మన ప్రభువు పుట్టాడు. ఆ గోత్రంలో ఏ శుభకార్యం జరిగినా తామారు పేరుతో దీవించడం వాడుక అయింది. రూతు 4:12. యేసు ప్రభు వంశవృక్షంలో చెప్పిన 5 స్త్రీలు తామారు, రూతు, రాహాబు, బెత్సెబా పేరు లేదు కానీ ప్రస్తావన ఉంది. మరియా. విచిత్రం ఏంటంటే ఇందులో మరియ తప్ప మిగతా 4 అన్య స్త్రీలే. మన పరిస్థితులు ఎలాంటివైనా దేవుని కృప మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. భయపడకండి. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. యెషయా 65:10.